ఖమ్మంకి కూతవేటు దూరంలో ఉన్న దానవాయి పార్కు సంబంధించిన ఏరియాలో మాత్రం రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మంలోని దానవాయిగూడెం బ్రిడ్జి ఒక సాగర్కాలం వెళ్ళే బ్రిడ్జి వద్ద రోడ్డు వద్ద ఉన్నాం. ఈ రోడ్డు చూసినట్టయితే దాదాపు ఈ రోడ్లో రోజుకి కొన్ని వందల వాహనాలు వెళ్తుంటే, అదేవిధంగా నడిచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ రోడ్డు మాత్రం ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక వాహనాలు ఇబ్బందిగా ఉంది. ప్రజలు వెళ్ళే వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ద్విచక్ర వాహనాలు మాత్రం రోజు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ దుబ్బ ఎక్కువగా రావడంతో మాత్రం చాలామంది కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం నిలుస్తుంది. ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఉండడం వల్ల కూడా ఇక్కడ వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం కూలి వెళ్ళే వాళ్ళు, కూలికి పనికి వెళ్ళే అదే ఉద్యోగస్తులు కూడా వెళ్ళిన నేపథ్యంలో మాత్రం ఈ వాహనాలు పూర్తిగా డ్యామేజ్ అని చెప్పి వాహనదారులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖమ్మం కార్పొరేషన్ సంబంధించిన ఈ 58 డివిజన్లో చూసినట్టయితే ఇక్కడ పూర్తిగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం వస్తే మాత్రం వరద నీరు మొత్తం చేరుతుంది. మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఏదో తాత్కాలికంగా వరకు మెటల్ వేసి మాత్రం నడిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ కార్పొరేటర్లో కూడా ఎంతసేపు చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోవడం. ఇప్పుడు ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, అడిగి చూద్దాం. చెప్పండి అమ్మా, రోడ్డు ఎలా ఉన్నాయి ఇక్కడ? రోడ్డు మంచిగా లేదు. ఉదయం సాయంత్రం పొద్దున్న లేస్తే మేము ఖమ్మం పోయి కష్టం చేసుకుని బతికేటోళ్ళం. రోడ్డు మంచిగా లేక సాయంత్రం నైట్ 9-10ంటికి రావటం అవుతుంది. 10ంటికి వస్తుంటే రోడ్డు అతలం 5-6 ఎక్కుతుంటే ఆటోల అతలం కుతలమై కింద పడేదాన్ని. నేను మొన్న జ్వరం తొలిగింది. నేను అక్కడ 2,000 రూపాయల కూరగాయలు పట్టుకున్నా. 2 రోజులు సెలవు తీసుకున్నా. 2,000 నష్టం అవుతుంది నాకు. మళ్ళీ ఇవాళ పోతున్నా ఈ మంచిగా ఉన్నాయో లేవు అని పారబోసుకోవటానికి. దయచేసి రోడ్డు వేయండి సారు. మంత్రులు ముఖ్యమంత్రులు వస్తే అప్పటికప్పుడు 3 రోజులలో ఏదన్నా ఒకటి చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ రోడ్డు పట్టించుకోవట్లేదు. వర్షం వచ్చినా ఏది వచ్చినా గుంటలు ఈ ఒడ్డు మెట్టలు అతలం కుతలం అయిపోతున్నాం. ఆట ఎత్తేస్తుంది. మేము పొద్దున్న లేతే పని చేసుకొని బతికేటోళ్ళం సార్. ఇక చాలా మంది వాహనదారులు కూడా ఎక్కువ మంది వెళ్తున్న నేపథ్యంలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం అంతా పాటు వాహనదారులు చెప్పండి, ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? ఈ 2 years నుంచి రోడ్లు ఇంతే ఉన్నాయి అన్న. రావడం వర్షాకాలం అయితే టూ మచ్, అసలు బండి వెళ్ళే అవకాశం కూడా లేదు. స్కిడ్ అయి పడతాం. ఈ 2 times నేను ఇక్కడే పడ్డాను, స్కిడ్ అయి పడిపోయాను. చాలా సంవత్సరాల నుంచి ఇట్లా పెండింగ్ ఉంది రోడ్డు. డిమాండ్ అంటే రోడ్లు వేసి ఉంటే రవాణా సౌకర్యం అనేది మంచిగా జరుగుతుంది. ఇటన్నీ విలేజెస్ ఉన్నాయి కదా, రవాణా సౌకర్యం మంచిగా జరిగితేనే విలేజ్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా వరకు వాహనదారులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తారు? టౌన్పేట. రోడ్లు బాగాలేవు, అన్నీ గుంటలే ఉన్నాయిగా. రావడానికి నైట్ వర్షం వస్తే అసలు బండి పోవైతే కావట్లేదు, రావైతే కావట్లేదు. ఇబ్బంది ఎక్కువ. చిన్నపిల్లలు పడుతున్నారు, పెద్దోళ్ళు పడతారు వర్షం వస్తే. అసలు ఎట్లుంటుంది వాన వస్తే. కొంచెం ఇప్పుడు బాగుంది కానీ. మీరు చెప్పండి. మాది రావణపేట కాలనీ అండి. రోజు పోయి రోజు వస్తాం. బాగా ఇబ్బందికరంగా ఉంది. ఏం పోలేకపోతున్నాం, రాలేకపోతున్నాం. చాలా రోజులు అవుతుంది సార్. మొన్న కూడా ధర్నా చేశారు కానీ ఏం కాలేదు. ఇక ఇట్లనే నడుతూనే ఉంది సార్. నేను కిరాణా షాప్లో చేస్తా సార్. రోడ్డు మంచిగా ఎత్తే చాలు, మాకు అదే సంతోషం. చాలా గుంటలు ఉన్నాయి. వర్షం వస్తే అసలు ఆ బండ్లు దిగబడి మా ఇబ్బంది అవుతుంది. అందులో గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు తీసుకుపోవడానికి కూడా ఎంత జాగ్రత్త తీసుకుపోతా ఉన్నా కానీ బండ్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఈ రోడ్డు మాకు దయచేసి ఈ రోడ్డు ఒకటి మాకు వేపిస్తే చాలు సార్. దానికంటే ముఖ్యంగా మాకు ఏం లేదు. చాలా ఇబ్బందిగా అవుతుందంటే రోజు 24 గంటలు ఇటే తిరుగుతాం మేము ఆటో వాళ్ళం. అంతకుముందు కూడా 4-5 సార్లు ధర్నాలు చాలాసార్లు చేసాం మేము. అయినా కానీ అప్పటికి మా మీద కేసులు అయినా కానీ దాని కూడా పట్టించుకోలేదు సార్ మేము. ఏదంటే మాకు కొంచెం ఏదొక్క సాయం చేయండి. ఈ దాన్ని కూడా రోడ్డు ఒకటి వేస్తే మాకు మీరు చేసిన సాయం అదొకటి సార్ మాకు చేసేది. దాన్ని కూడా రోడ్డు ఒకటి వేయండి సార్ దయచేసి. చాలా ఇబ్బంది అవుతుంది. పోను 24 గంటలు ప్యాసింజర్ని కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు. నెలకి కనీసం మాకు చూసుకోవడానికి హాస్పిటల్ పోతే 10-15 వేల కాంచి ఖర్చు అవుతుంది. మాకు ఎటువంటి ఏమొద్దు. మాకు ఇదొక్క మేము రోడ్డు ఒకటి వేస్తే మాకు అంతకంటే ఎక్కువ ఏం లేదు సార్. మాకు రోడ్డు ఒకటి వేయండి దయచేసి. చాలా సార్ పొంగిలేడు సార్, మీకే దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మీ వలన అవుతుంది ఇది పొంగిలేడు సార్, మీ వలన అవుతుంది. కాబట్టి ఈ రోడ్డు వేసి మాకు కొంచెం విముక్తి కల్పిస్తారని ప్రార్థన సార్. బాగాలేదన్న, రోడ్డు అయితే బాగాలేదు. ప్రెగ్నెంట్ లేడీస్ కనుక వచ్చినా కానీ బాగా ఇబ్బంది అవుతుంది. ముసలోళ్ళు అంతే అన్న. ఈ ఊరికి ఇక రోడ్డు రాదు, ఎప్పుడు రాదు. ఇది మా చిన్నతనం కానీ చూస్తున్నాం, ఇది ఇట్లనే ఉంటుంది. అది వచ్చేది ఉందా రాని ఉందా అన్నది అయితే తెలియదు. మరి కడుపుతున్న వాళ్ళైతే ఎమ్మటి ఇక్కడే పిల్లని కానాలి. అంత దారుణంగా ఉంది ఈ రోడ్డు. దీని గురించి పట్టించుకునే నాయకుడే లేడు.
ఎందుకని ఏమో తెలియట్లేదు మరి ఎందుకో ఈ నుంచి ఇక్కడ వరకే పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ పక్కన రైల్వే ట్రాక్ ఉంది కదా. ట్రాక్ ఉంటే ఉంది, ట్రాక్ ఉంటే మాత్రం రోడ్డు వేయాలని లేదా? మరి ఇంత జనాలు ఏం చేస్తారు? ఇంత జనం ఉన్నారు, ఇంత రోడ్డు, ఇంత జనం పోతున్నారు వస్తున్నారు, మరి ఇంత జనానికి ఏం సమాధానం చెప్తారు? ట్రాక్ ఉంటే మాత్రం ఆటోలు తెస్తున్నారు, ప్యాసింజర్ తెస్తున్నారు. ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్డు కావట్లేదు, పాడలేదు. అదేమంటే మాదేముంది అంటే వాళ్ళు అంటారు. ఆ రైల్వే స్టేషన్ బంద్ చేస్తే అయిపోతుంది. ఇక లేకపోతే ఆటోలు మొత్తం కొల్లు అయిపోతున్నాయి. ఆటో డ్రైవర్ పోతున్నారు, ప్యాసింజర్ కొల్లు అవుతున్నారు. ఏ ప్రభుత్వం సాయం చేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేయట్లేదు రోడ్లు. ఏ ప్రభుత్వం సాయం చేయట్లేదు. ఎందుకండి రోడ్లు ఇది దారుణంగా ఉన్నాయండి. ఏదన్నా ఇటు పోవాలన్న కళ్ళన్నీ దుమ్ముతో సహా అసలు పెద్ద ఇబ్బందికరమైన రూటు ఇది. మినిస్టర్ గారు నియోజకవర్గం అంటున్నారు కానీ కనీసం ఖమ్మానికి 2 కిలోమీటర్ల దూరం కూడా డెవలప్ లేని ఏరియా అంటే ఇది ఖమ్మం టౌన్ పక్కన. ఇటు చూసినా కానీ 2 కిలోమీటర్ల లోపల ఇంత దారుణంగా ఉన్న రోడ్డు అంటే ఇది రామన్నపేట రోడ్డుగా మేమందరం అనుకుంటున్నాం. వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్. దయచేసి ఇది మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డుని అతి త్వరలో బ్రిడ్జి ఇబ్బంది ఉంది, దీన్ని కొంచెం ఖమ్మానికి దగ్గర ఉంది, దీన్ని చాలా పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని దయచేసి ఒకసారి డెవలప్ చేయాల్సిందిగా మనకి. ఇక్కడ ఎట్లున్నాయి రోడ్డు ఎట్లున్నాయి? ఎట్లే ఉన్నాయి మీకు అవపడుతున్నాయి, రోడ్లు అవపడుతున్నాయి, ఎట్లే ఉన్నాయి. రోడ్లు ఎట్లున్నాయంటే రోడ్లు చూస్తారు కదా అండి. మళ్ళీ మినిస్టర్ గారి రోడ్లు అవి మినిస్టర్ గారు రోడ్లు అయినప్పుడు ఇది ఎప్పుడో ఎస్టిమేషన్ వేసారు ఈ రోడ్డు. ఇదేంటి బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి అని. అది ఎంతవరకు అతి లేదు గతి లేదు, 3 సంవత్సరాలు అయ్యాయి. మరి మినిస్టర్లు మారారు, అందరూ మారిపోతారు కానీ ఇది మాత్రం మారట్లేదు. ఎందుకని అది గవర్నమెంట్ లోపం. మనం ఏం చెప్తాం? ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అని చెప్తారు. ఏ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, శాతం అని ఏం చేసారు? ఏమీ చేయలే. శుభ్రంగా వాళ్ళు సంపాదించుకుర్రు, శుభ్రంగా మూటలు కట్టుకుర్రు, అంతా పోగు చేసుకుర్రు. మొత్తం పోగు చేసుకొని వాళ్ళు కలపడతారు. ఇప్పుడు ఆ డబ్బుల కోసం వాళ్ళు కలపడతారు. మరి ఈ ప్రజలు ఏం చేస్తారు? ప్రజల పరిస్థితి ఏంది? ఈ రోడ్లు ఎట్లా పెడిపో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప అసలు ఇక్కడ ఆ డబ్బులే ఈడ పెడితే ప్రజలు బాగుపడతారు కదా. ఎడ తిరిగి జనాన్ని మొహం తిరిగి తప్ప రెండో లేదు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? రోడ్లు మంచి చేయాలండి. రోడ్డు మంచిగుంటే ఎటు పోవాలని రోడ్డు మెయిన్. రోడ్లు ఈ ముతగాలి బ్రిడ్జి వేయాలండి ఫస్ట్. ఫస్ట్ బ్రిడ్జి వేస్తే అసలు ఈ ఏరియా బాగుపడుద్ది. ఈ ఏరియా బాగుపడకపోవడానికి కారణమే ఈ రోడ్డు. జానబాయిగూడెం ఏరియా బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే ఈ రోడ్డే. ఈ గల్లీ వేయటం వల్ల ఇది డెవలప్ కావట్లేదు. ఇక్కడ కార్పొరేటర్ చెప్పారా? కార్పొరేటర్కి చెప్తే ఏం చేస్తారు? కార్పొరేటర్ చేద్దామండి అంటారు, చిట్ట అంటారు. ఆమె లేడీ పాప మా ఏం చేస్తుంది, నడుస్తుంది అట్లా. మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? మీరు ప్రభుత్వం చెప్పేది రోడ్లు ఏమో ఈ ముదగాలి బ్రిడ్జి ఏమో చెప్పండి. ఫస్ట్ బ్రిడ్జి చేయాలి. బ్రిడ్జి చేస్తే ఇక్కడ డెవలప్ అయ్యింది, లేకపోతే డెవలప్ కాదు. ఇక 10-100 ఏళ్ళు ఉన్నా ఇంతే ఉంటుంది. ఈ బ్రిడ్జి మీరు ఎప్పటి నుంచి చూస్తారు ఈ రోడ్డు? లేదా నేను 1972 నుంచి చూస్తాను. 72 నుంచి, ఇప్పుడు కాదు. అంటే ఈ పక్కన రైల్వే ట్రాక్ ఉందంటారు కదా? ఉంది, దానివల్ల ఆగిపోయింది అంటారు. రైల్వే ట్రాక్ వాడుతుందండి. రైల్వే ఉంది. నీ లైన్ ఉంది కానీ నువ్వు వేసుకోరా? శాతం అయితే నువ్వు వేసుకోలేవా? దాని వంక పెట్టలేవు ఎందుకు? ఇప్పుడు అది రైల్వే వదిలిపెట్టు, యువతలేయి. నువ్వు యువతలేయండి, దాన్ని వంక పెట్టి జావడం ఎందుకు? దాన్ని తీసేసి దాన్ని అవతలకైనా వేసి దాన్ని రైల్వే కూడా ఉందనుకో, వాళ్ళందరూ తీసేసుకో, యువతలని బేస్ చేసుకో. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తామన్నారు, పేపర్లో ఇచ్చారు. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే పేపర్లు ఇచ్చారు. ఇంకేముంది 33 కోట్లు సాంక్షన్ అయిపోయింది, బొక్క పెడతాను ఈ సాయిగా. అంత డెవలప్ అయింది. దానికి ఏ డెవలప్ అయింది ఇంతవరకు? అతి లేదు గతి లేదు.